యేసయ్యను సిలువ వేస్తున్నప్పుడు పరలోకంలో 72,000 మంది దేవదూతలు తమ కత్తులను బయటకు తీశారు. పరలోకపు అత్యంత శక్తివంతమైన యుద్ధ వీరులు వారు. యేసయ్యను కొడుతుంటే, అవమానిస్తుంటే, ఆఖరికి మేకులు కొడుతుంటే ఆ దేవదూతలు కోపంతో రగిలిపోయారు. లోకానికి తీర్పు తీర్చడానికి ఆ దైవసైన్యం సిద్ధంగా నిలబడింది. దేవదూత మిఖాయేలు, నన్ను అనుమతించు, వీరందరినీ అంతం చేస్తాను అన్నాడు. గాబ్రియేలు కన్నీళ్లతో, వీరికి క్షమాపణ లేదు, భూమిని నిప్పుతో కాల్చివేద్దాం అన్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు మౌనంగానే ఉన్నాడు. యేసయ్య ఒక్క మాట అంటే చాలు, ఈ భూమి 2 ముక్కలైపోయేది, లోకం నాశనమైపోయేది. కానీ ఒళ్ళంతా రక్తం కారుతున్న ఆ బాధలో కూడా యేసయ్య ఆకాశం వైపు చూస్తూ ఇలా అన్నారు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించు. ఆ మాట వినగానే శిక్షించడానికి పైకెత్తిన ఆ 72,000 కత్తులు మెల్లగా కిందకి దిగాయి. కోపం మీద ప్రేమ కలవడం చూసి దేవదూతలు కన్నీరు పెట్టారు.